Hey guys! Today I paid my silver bracelets to Pandora bracelets along with my gold bracelets because I know today I'm not going to dip in the beach and నాకు తెలిసిపోయింది అనమాట. Actually my nails are matching with my dress, people cute గా. సో అందుకని ఇది వేసేసుకున్న ధైర్యంగా. సో లెట్స్ get this day started and the vlog started. ఇది నిమ్మకాయ తోట, కొబ్బరి తోట అంట గైస్. తీమన్నాడు గైస్, పోదు ఎడిటింగ్ చేసి ఇస్తాడంట. నాకు అంతా అన్ని వీడియోలు తీయమంటున్నాడు. ఎలా ఎడిట్ చేస్తాడో నేను చూస్తాను. నేను మా అమ్మగా పంపుదాం అని చెప్పి వీఆర్ ఆన్ ద రోడ్ టు హానా గైస్. ఇంకా స్టార్ట్ అవబోతున్నాం అనమాట. సో యాక్చువల్లీ అక్కడ ఓషన్ ఒకటి కనిపిస్తుందా గైస్ మీకు? అది ఫస్ట్ పాయింట్ అంటారు. అక్కడ నుంచి స్టార్ట్ అవ్వమంటారు అనమాట. మేము ఓషన్ చూసి 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 నాకు ఈ కాళ్ళకు కుండ్లైపోయి, సో ఇంకా ఓషన్ తక్కువ. అప్పటికి వాళ్ళ రెడ్ శాండ్ బీచ్కి కూడా వెళ్తున్నాం గైస్. నాకు ఒక అడ్వాంటేజ్, మీ అందరికీ మేబీ డిసడ్వాంటేజ్ ఏమో నాకు తెలీదు. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మై డ్రైవర్ ఈజ్ వెరీ యాక్టివ్ గైస్. ఎంతన్నా డ్రైవ్ కొట్టమంటే కొడతాడు. బాగుంది, నార్మల్గా చాలా బాగుంది. సో నాకు ఆ ప్రాబ్లం లేదు గైస్. సో మీ హస్బెండ్స్ అబ్బా ఎంత డ్రైవ్ చేయాలి, నాకు ఓపికలే అంటే నేనేం చేయలేను. ఎవరైనా అలాగే ఉంటారు. బట్ ఓ మై గాడ్, కాకపోతే కార్లో కూర్చున్నంతసేపు స్టంట్ వేయకుండా నీట్గా పాటలు పెట్టుకొని ఇచ్చేటట్టు తోలుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతావా? ఎవరైనా అంతే, మిగతా ఇబ్బంది పెడతారు. యాక్చువల్లీ నిన్న యాక్చువల్లీ సన్ రైజ్ చూసుకొని వెళ్ళాల్సి వచ్చింది కదా పీపుల్. అక్కడ మాకు రోడ్ టు హానాలో ఇవాళ ప్లాన్ ఈజ్ పర్ఫెక్ట్, నేను కాదని చెప్పను. ఎందుకంటే ఇవాళ మేము చూడాలనుకున్నది రెండు పక్కనే ఉంటాయి, మా డెస్టినేషన్ అయిపోయింది. బట్ నిన్న చూడాల్సిన ప్లేసుల్లో ఒక ప్లేస్కి టైం సరిపోలేదు మాకు. సో ఇవాళ మళ్ళీ ఆ ప్లేస్కి తీసుకెళ్ళాలి. అది చెప్తే మధుకి తెలిసిపోయింది సీక్రెట్ అని కామ్గా ఉన్నాను. మళ్ళీ పాపం నిన్న ఎంతవరకు డ్రైవ్ చేశాడో ఆల్మోస్ట్ అక్కడి వరకు డ్రైవ్ చేయాలి తిను. బట్ చేస్తా అంటున్నాడు. సో చేస్తావరా బుజ్జు? ఓకేనా బుజ్జు? నేనేమో కాంప్రమైజ్ కాలేను గైస్. నేను బ్లాక్ శాండ్ బీచ్ అయితే చూసాము. రెడ్ శాండ్ బీచ్ చూడాల్సింది టైం సరిపోక. అది కూడా అక్కడ ఉందా? యాక్చువల్లీ ఎలా వస్తుందంటే రోడ్డు బ్లాక్ శాండ్ బీచ్, ఆ తర్వాత రెడ్ శాండ్ బీచ్, ఆ తర్వాత పీపీవై ట్రైల్. ఓకే, సో మధ్యలో రెడ్ శాండ్ బీచ్ ఉందా? మిస్ అయిపోయింది. దేని వల్ల వచ్చింది ఇది? బాల్కనీ వచ్చిన వల్ల అది దేనివల్ల ఫామ్ అయిందంటే రెడ్ శాండ్ బీచ్ ఏదో చదివాను గైస్, స్టోరీ మర్చిపోయాను నేను మళ్ళీ. సో అందుకని నేను అది మిస్ అయిపోవడం వల్ల పీపీవై ట్రైల్ క్లోజ్ చేసేస్తాడేమో అని చెప్పి దానికి తీసుకెళ్ళిపోయాను అనమాట. విచ్ వాస్ గుడ్, అది కూడా చాలా చాలా బాగుంది. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు మిస్ రెడ్ శాండ్ బీచ్. పీపీవై ట్రైల్ అంతేం బాగాలేదు, చాలా లాంగ్ వాక్. రెండు ఫోటోలు దిగడానికి బ్యాంబూ ట్రీస్ లో 2 ఫోటోలు దిగడానికి అంత దూరం నడవాల్సిన అవసరం లేదు. Guys, if there is a waterfalls are the Waikupi falls ఏదో ఉంది guys. ఆ ఫాల్స్ ఉంటే బాగుంటుంది. ఫాల్స్ వెళ్ళిపోయింది. And it's a 3-mile hike. Obviously it will take long time కదా guys. So what can we do? ఇవాళ మేము వెళ్ళే ప్లేసెస్ ఏంటి అంటే గార్డెన్ ఆఫ్ ఆర్బటోరియమో ఈడెనో అంటారు గైజ్, రోడ్ టు హానాలో. అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మన ఇండియన్ చెట్టు కూడా నాటారు గైజ్, రబ్బర్ మొక్క అంట, రబ్బర్ ట్రీ, అది కూడా చూద్దాము. ప్లస్ జురాసిక్ పార్క్లో కపుల్ ఆఫ్ సీన్స్, ఒక రాక్ ఉంటుంది హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు, అవంతా ఆ పాయింట్స్ ఉంటాయి అనమాట, అది చూద్దాము. అండ్ అవర్ ఫస్ట్ స్టాప్ ఈజ్ ట్విన్ ఫాల్స్ అనమాట. 2 ఫాల్స్ పక్కన ఉంటాయి. ఫాల్స్లో దిగమా తెలీదు, దిగ్గనే అనుకుంటున్నాను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మై స్విమ్ సూట్ టుడే. సో టుడే ఇట్స్ ఓన్లీ ఫర్ photographic dress అనమాట. సో ఆల్ I can do is I can dip my feet but I cannot swim. So it's just a photography day today. అండ్ అక్కడ నుంచి గార్డెన్ ఆఫ్ ఈడెన్, అక్కడ నుండి రెడ్ శాండ్ బీచ్. ఈ మధ్యలో ఎక్కడన్నా తినాలి అంటాడు మధు. సో ఐ డోంట్ నో, దానికి టైం వేస్ట్ చేస్తే నేనేం చేయలేను. హిస్టారిక్ టౌన్ అంటే ఇదిగోండి గైస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వమంటారు యాక్చువల్లీ రోడ్ టు హానా. చాలా బాగుంటుందని. ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ గైస్ ఆర్కిటెక్చర్, నేచర్ and rainforest
Oh my god, so many volcanoes, mountains, sunrises, sunsets, drives. Oh my god, blue water beaches. Oh wow, it's మెయిన్ so డ్రైవ్స్ pretty. అయితే అమేజింగ్ ఉన్నాయి అసలు. మొత్తం అన్ని కవర్ అయిపోతున్నాయి డ్రైవ్స్ అయితే. మౌంటైన్స్, Yeah, beach it's drive. so pretty place, full of coconut water, coconut trees, తాటి నుంజులు చెట్లు వితౌట్ తాటి నుంజులు అంటే ఆ బ్రీడ్ అనుకుంటా, నాకు తెలిసి తాటి నుంజులు కావేమో అవి. బట్ ఫ్లవర్స్, ఓ మై గుడ్ గాడ్, ఫ్లవర్స్ ఆర్ అమేజింగ్ పీపుల్. అండ్ మందారం చెట్లు అయితే కొబ్బరి చెట్లు అంత హైట్ ఉన్నాయి గైస్, అంతంత పొడుగు మందారం చెట్లు. అండ్ లేని కలర్ లేదనమాట, ఆరెంజ్, రెడ్, పింక్, ఎల్లో మందారం అన్నీ. అండ్ చెట్టు పట్టకుండా మందారం పూలు. వెరీ ప్రిటీ గైస్. సో వన్స్ వీ రీచ్ ట్విన్ ఫాల్స్ అగైన్ నా షూట్ మోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. బై ద వే, నా డ్రెస్ నేను ఎలా ఉన్నానో చెప్పండి పీపుల్, అది మీకు క్వైట్ కామన్ క్వశ్చన్. నేను సో గర్ల్స్, సో మీరే కమెంట్ చేసేసేయాలి, స్వాతి యూఆర్ లుకింగ్ సో ప్రిటీ అని చెప్పి. మేబీ యూ కెన్ ఆల్సో సే యూఆర్ నాట్ లుకింగ్ ప్రిటీ కూడా చెప్పచ్చు. ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. సీ యూ సూన్ పీపుల్. అండ్ దీస్ ఆర్ మై న్యూ లూయి వుటాన్ షేడ్స్, ఇన్ కేస్ మీరు చూడకపోతే. దిస్ ఇస్ సో గుడ్, స్లీక్, స్లిమ్ అండ్ సన్ అయితే ఫుల్ కంట్రోల్ చేస్తుంది. హవాయి సన్ ఈజ్ లైక్ ఎ హార్ష్ సన్ అనమాట. వేరే సైడ్ నుండి మనం వెళ్ళేది. అసలు నాకు ఇది 15 minutes కదా, అయిపోయాక అప్పుడు పెడతా. సో గాయ్స్, సీ ద రౌడ్ పీపుల్. బీచ్ అయితే నా వల్ల అవ్వట్లేదు గైస్. ఈ బ్యూటీని అంతా నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోవాలంటే ఎలాగో నాకు తెలవట్లేదు. మా ఇల్లు ఇక్కడికి మార్చలేము. అవును, ఈసారి చెన్నెళ్ళు కొనుక్కున్నాను. మరి ఇంత అందంగా ఉంటే నాకు వర్క్ కూడా చేయబోద్దు కాదు పీపుల్. నేను అంతా మర్చిపోయి, మధుని అందరినీ మర్చిపోయి ఇక్కడ కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాను నేను. నాకు అంత ప్రశాంతత ఇచ్చారనుకోండి, స్పాయిల్ అవుతాను నేను. గోస్ట్ టౌన్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. మనం ఆ రోడ్ అయితే హైలైట్. ఒకడు అదేంటి ఆ మూవీస్ ఉంటాయి కదా. అమ్మో, నేను నా పిల్ల రోడ్లో నడుచుకుంటూ వచ్చింది, నేను నిజంగానే గోస్ట్ అనే అనుకున్నా. రాంగ్ టర్న్ మూవీలో ఉంటాయి చూడు, అలా ఉన్నాయి ఇల్లులన్నీ. అయినా అట్లా చూస్తూ వచ్చింది ఏంట్రా బుజ్జు. ఓ మధు కనుక డోర్ ఓపెన్ చేస్తూనే ఉంటే పైన నుంచి క్లియర్గా తీసేదాన్ని పీపుల్ నేను వీడియో. మరి సన్ ఎక్కువ ఉంది, స్పీడ్స్ కూడా ఎక్కువ. వచ్చేసాం గ్రీన్ లష్ ఏరియాకి. నిన్న మనము హలియాకలా నుండి రోటోహానా వెళ్ళిపోయాం గాయస్. ఇది వచ్చి డైరెక్ట్ ఇప్పుడు మెయిన్ మేముండే ప్లేస్ నుంచి రోటోహానా వెళ్తున్నాం అనమాట. దట్స్ ద డిఫరెన్స్. నాకెందుకో నేను చేసిన ప్లానింగ్ ఐటనరీ నాకు కరెక్ట్ అనిపించింది. బట్ ఐ విల్ హ్యావ్ అ వీడియో రైట్, నేను అది డిస్కస్ చేస్తాను కదా, దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ లైక్ thousands and thousands of YouTube videos and whatever I planned is making sense a bit అని అనిపించింది. బట్ yeah, it depends on the people pending activities too at the same time. And ఇంకా సింపుల్ డింపుల్ ఐటనరీ ఏంటంటే అసలు ఏమీ చేయకుండా కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నా చాలు. జస్ట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే చాలు. షార్ట్ కూర్చున్నా వేస్ట్. అమేజింగ్ ఉంది యాక్చువల్లీ, చాలా అంటే చాలా. గైస్, రోటోహానాలో ఎక్కడ చూసినా బ్యాంబూ ట్రీసే ఉంది గైస్. ఇప్పుడు మధుకు ఐడియా ఇచ్చాను అనుకోండి, నీ చోట్ల పెట్టుకొని అంత దూరం నడిపిస్తావని తిడతాడు గైస్. మనం అందుకే చెప్పకుండా కామ్గా వెళ్ళిపోతాం. ఇక్కడ ఎక్కడ చూసినా బ్యాంబూ ట్రీసే ఉన్నాయి గైస్, కామెడీగా. సో ఇది గైస్ పార్కింగ్ లాట్ ఫర్ ట్విన్ ఫాల్స్ అన్నమాట. సో ఇక్కడ హైకింగ్ ట్రైల్ స్టార్ట్ అవుతుంది. పార్కింగ్ వచ్చి $10.
So see Madhuvari, he's having a beautiful Hawaiian outfit today. యాక్చువల్లీ ట్విన్ ఫాల్స్లో లోవర్ ఫాల్స్ అప్పర్ ఫాల్స్ అని ఉంటుంది గైస్. లోవర్ ఫాల్స్కి వెరీ షార్ట్ హైక్ అనమాట, కొంచెం దిగితే చాలు కొండలో ఏదో. అండ్ అప్పర్ ఫాల్స్కి అయితే ఇట్స్ అ 1 mile హైక్. పోవడానికి రావడానికి కాదనుకుంటా, ఆర్ పోవడానికి రావడానికో ఇట్ విల్ టేక్ ఎ క్వైట్ ఎ బిట్ వాక్. అప్పర్ ఫాల్స్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బీ లైక్ అ రియల్ స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది అనమాట, పైనుంచి దూకొచ్చు. లోవర్ ఫాల్స్లో ఏంటి అంటే ఈవెన్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో ప్రిటీ, టూ సైడ్స్ నుంచి వాటర్ ఫాల్ వస్తూ ఉంటుందన్నమాట. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రోజు వన్ సైడ్ వచ్చి వాటర్ ఫాల్స్ డ్రై అయిపోయింది, మీకు అక్కడ కనిపిస్తోంది కదా, ఇటు సైడ్ మాత్రమే ఉందన్నమాట. ఇంటర్ పీపుల్ ఇగోండి కనిపిస్తుందా, ఇది ఒక ఫాల్స్, ఇక్కడ నుంచి ఒక ఫాల్స్ వస్తాయన్నమాట, అందుకని ట్విన్ ఫాల్స్ అంటారు. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఉంది, ఇది పోయింది. ఇక్కడ కూడా ఉంటే బ్యూటిఫుల్ ఉండేది రోజు. But yes, water is again crystal clear. చాలా బాగుంది. So maybe rainy seasons are the best to see the waterfalls in Hawaii అంటుంది. So this is the Twin Falls, guys. అండ్ రాకీ పూల్ అనుకుంటా, జాగ్రత్తగా ఉండాలి, జస్ట్ స్మాల్ స్విమ్ అట్లా చేసుకుంటూ, నాట్ టు టేక్ ఎనీ రిస్క్. చాలా బాగుంది గైస్, కానీ ఆ రాక్ ఫార్మేషన్స్ అది నాకైతే చాలా నచ్చింది. అన్ఫార్చునేట్లీ నో వాటర్ దే. దట్స్ ఇట్ ఆల్ పీపుల్ ట్విన్ ఫాల్స్లో. ఇంకా ఇక్కడ చూసేసాం కాబట్టి పైన కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే బిగ్ పూల్ ఏరియా ఉంటుంది అనమాట, ఇట్లా ఫాల్స్ రాకుండా. అక్కడ స్విమ్ చేయాలనుకుంటే ఇట్స్ ఎ బెస్ట్ డీల్ అనిపించింది హైక్ చేసి వెళ్ళడానికి. ఇఫ్ నో స్విమ్మింగ్ నో పాయింట్ అని ఇంకా పైన ఇంకొక 45 minutes ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దాని నెక్స్ట్ స్టాప్కి వెళ్దామని అనుకున్నాం గైస్. Our next stop is Auntie Sandy's banana bread, guys. అది వెరీ వెరీ ఫేమస్ ఇన్ రోడ్ టు హైనా అండ్ మస్ట్ సీ ప్లేస్ అంట. ఎందుకో చూద్దాము.